సీఎం సహాయ నిధి బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా సుజాతనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పరిధిలో గల 19 మంది అనారోగ్య బాధితులకు వైద్య సేవల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13,65,000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు వైద్య సేవలకు అందించారని ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। గత ప్రభుత్వంలో వైద్య సేవల కొరకు ఎంతో మంది పేద ప్రజలు సీఎం సహాయ నిధి అందలేదని ఆయన పేర్కొన్నారు। ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశాం। ప్రభుత్వంలో మాకు తృప్తినిచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతిసారి కృతజ్ఞత చెప్తా ఉన్నా। ప్రజల్ని ఆకాంక్షల్ని వాళ్ళ అభిమానాన్ని చురుకునే విధంగా ఏదైతే మాట ఇచ్చామో అన్ని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం। ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి గత ప్రభుత్వంలో పెట్టి ల్యాబ్స్ అయిపోయినాయి కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఒక 20 చెక్కుల వరకు నేను వెళ్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శాంక్షన్ చేసి అవి కూడా రిలీజ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే అవి రాకపోయినా ప్రజలకు డిమాండ్ చేసే ఇది లేదు, ఎందుకంటే అది ల్యాబ్స్ అయిపోయింది। అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా క్లియర్ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మందికి 13,65,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేశామంటే ఇది చిన్న విషయం కాదు। కోట్లాది రూపాయలు ఇలా పెట్టి అలా డ్రా చేసి చెక్కులు వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళకి 50%, 60%, 70% వాళ్ళ అమౌంట్ తిరిగి రావడం అనేది చిన్న విషయం కాదు। ఒకే రోజు 13,65,000 రూపాయలు ఒక స్కీమ్ లాగా, ఏదో రైతు రుణమాఫీ లాగానో అలాగా ఒక స్కీమ్ లాగా ఈ పెద్ద ఎత్తున ఇస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం। మరి దీంతో పాటు రేపొద్దున్న సూపర్ 6లో ఆఖరిదైన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభించబోతా ఉన్నాం। రేపొద్దున్న ఒక పండుగలాగా మదిలిపాలెం డిపోలో ఒక కార్యక్రమం, నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు పెట్టుకుంటూ దాన్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తా ఉన్నాం। స్త్రీశక్తి పథకం ద్వారా ఎక్కడా కూడా ఏ డీవియేషన్ లేకుండా వాళ్ళ ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఒక పాన్ కార్డు కానీ, ఇట్లా ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకుంటే దాని ద్వారా చూపిస్తే ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు, ఒక ఘాటీల్లో తప్ప। ఎందుకంటే ఘాటీలకు ఏరే ఆలోచన చేసే ఆలోచన ఉంది, తిరుపతి కానీ అరకుపాడేరు కానీ ఇలాంటి ఘాటీలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురంలో। అదే టైంకి మేమందరం కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ, మరి సంవత్సరం కాలంలోనే అన్ని హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి దక్కింది। ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు। మరి ఈ నెలలో అయితే దగ్గర మహిళలకి, పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాలు వేసిన డబ్బులైతే కానీ, రైతు బంధు డబ్బులైతేనేమి, ఈ ఉచిత బస్సు 3 పథకాలు ఈ నెలలోనే నెలలో ప్రారంభించడం అనేది మహా ఆనందదాయకం। ఎంత ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు।